తేజస్వినికి స్వర్ణం జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్. జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో మహిళల 25 మీటర్స్, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణం సాధించింది. భారత్ అగ్రస్థానం 3-0-4 రష్యాలో కాంస్యాలు నెగ్గిన భారత్ అగ్రస్థానం 11 పతకాలతో టోర్నీని ముగించింది. జర్మనీలో గుజరాత్లో ప్రధాని మోదీ జాతీయ దాహోద్లో సోమవారం 9,000 అశ్వశక్తి విద్యుత్ రైలు ఇంజిన్ల కర్మాగారాన్ని ప్రారంభించి తొలి ఇంజిన్ లోపలి భాగాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రంలోకి నైరుతి, అనంతపురం మీదుగా రుతుపవనాల ఆగమనం. జూన్లో సమృద్ధిగా వర్షాలకు అవకాశం. ముంబైలో కుండపోత, చిగురుటాకులా వణికిన ఆర్థిక రాజధాని. 75 ఏళ్లలో మొదటిసారి ముందే వచ్చేసిన నైరుతి. గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో రైళ్లు, వాహనాలు, రైలు, విమానాలకు తీవ్ర అంతరాయం. కొలాబాలో 107 రికార్డు వర్షం. 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. స్టెమ్ కోర్సుల్లో అమ్మాయిల చేరికలు 43% చేరాయి. 2023 విరామ పట్టణ ప్రాంత సామగ్రిలో మహిళల వాటా 28%. 7 ఏళ్లలో అది 7.6% పెరిగింది. సీనియర్ మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో కుదురుకున్న స్త్రీల సంఖ్య అమెరికా, రష్యా, యూకే, దక్షిణాఫ్రికా వంటి చోట్ల 40% వరకు ఉంది. ఇండోనేషియాలోనేమో అది 13%కి పరిమితమైంది. దేశ ఆర్థిక పురోగతిలో కీలక భూమిక పోషిస్తున్న ఐటీ సేవల రంగంలోనే నిరుడు మహిళల వాటా 21%గా నమోదైంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే వారి ప్రాతినిధ్యం 5% మేర తగ్గడం ఆందోళనకరం. భారతంలో 66 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈల సారథ్యంలో నడుస్తున్న ప్రస్తుత లోక్సభ ఎంపీల్లో 14%, మొత్తం ఎమ్మెల్యేల్లో 9% స్త్రీలు ఉండడం రాజకీయాల్లో పురుషాధిక్యతకు ప్రబల నిదర్శనం. దేశంలో 60% పిల్లలకు డిజిటల్ అభ్యసనం అందుబాటులో లేదని అజింప్రయ ఫౌండేషన్ నివేదిక తెలియజేసింది. దేశంలో 86% తొలి సాంద్రత ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత వాసులు 59% మాత్రమే ఆన్లైన్లో కార్యకలాపాలు నిర్వహించగలుగుతున్నారని, దేశంలో 95.1% కుటుంబాలు మొబైల్ వినియోగిస్తున్నాయని, పట్టణ 92%, గ్రామీణ 82% ఇంటర్నెట్ను వాడుతున్నారని ఆ అధ్యయనం వివరిస్తుంది. టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి రూ. 300 ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జీడీపీలో 5వ వంతుకు చేరుకుంటుందని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. మన దేశానికి $120 బిలియన్ జమ అయితే దానిలో అమెరికా వాటా 25%. ఒక్క అమెరికా నుంచి $33 బిలియన్ చేకూరినట్లు లెక్క. దీనిపై ఇప్పుడు 5% పన్ను విధిస్తే అది సుమారు $1.6 బిలియన్, 13,000 కోట్లకు లెక్కకు వస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఇండియాకు రావాల్సిన మొత్తానికి ట్రంప్ నూతన పన్ను విధానం వల్ల గండిపడుతోంది. దీనిని కేవలం సంఖ్యల రూపంలో చూడాలి. ఇది అనేక భారతీయ కుటుంబాల దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంది. నవరాయ్పూర్ దారిలో అమరావతి. ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం ఎంత కష్టమో అటల్ నగర్ నవరాయ్పూర్ను చూస్తే అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20,000 ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆపసోపాలు పడింది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లైనా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అటల్ నగర్ నిర్మాణం విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అని, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన 6వ నగరం అని, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అని, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రచారం చేశారు. చిన్నపిల్లలకు ఉచితంగా చికిత్స అందించే దేశంలో అతిపెద్ద శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి, ప్రపంచంలో 4వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం, 4 జాతీయ విద్యా సంస్థలు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్, స్పేస్ టెక్నాలజీ పార్కు, జెమ్స్ అండ్ జ్యువెలరీ సెంటర్, జూ, సఫారీ, గోల్ఫ్ విలేజ్, మ్యూజియం, బొటానికల్ గార్డెన్స్, ఫిల్మ్ సిటీ, 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేశారు. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం 2,50,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలు చేరాలంటే 2030 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు నవరాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు. సుప్రీం జడ్జిలుగా 3: అంజారియా, విజయ్, బిష్ణోయ్ చంద్రకర్.